Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL retentions and releases సంబంధించి కొన్ని టీమ్స్ మిగిలి ఉన్నాయి. దాంట్లో సర్పంచ్ సాబ్ టీమ్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ హ్యాడ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ సీజన్. టైటిల్ గెలవకపోయినా మోర్ దెన్ ఎ డికేడ్ తర్వాత వాళ్ళు ఫైనల్ దాకా వచ్చారు. చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. కొన్నిసార్లు ఏంటంటే ట్రోఫీ మీ చేతిలో లేకపోవచ్చు, అయినా కూడా మీ పర్ఫార్మెన్స్ మీకు చాలా తృప్తినిస్తుంది. అలాంటి దే హ్యాడ్ ఎ గ్రేట్ సీజన్. అందుకని వాళ్ళు అందరికంటే లీస్ట్ రిలీజెస్ చేశారు. అంటే వాళ్ళు యాక్చువల్గా రిలీజ్ చేసింది 5 రిలీజ్ చేశారు, కానీ దాంట్లో ఒక ఇంజరీ రీప్లేస్మెంట్ కూడా కలుపుకొని సో వాళ్ళ నెంబర్ కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ దే హ్యావ్ టు ఫిల్ జస్ట్ 4 slots. 4 అంటే 4 slots మాత్రమే నింపాలి. వీళ్ళకంటే ముంబై ఇండియన్స్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, 3 కోట్లు కూడా లేవు. వీళ్ళ దగ్గర కనీసం 11.5 crores ఉన్నాయి. కానీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ టు బై ఇన్ ది ఆక్షన్ జస్ట్ 4. అందరికంటే తక్కువ నెంబర్ 4 అంటే 4 స్లాట్స్ మాత్రం ఫిలప్ చేయాలి. అవి కూడా చేయకపోయినా కూడా నష్టం లేదు. అలాంటి టీం ఉంది వాళ్ళ దగ్గర. చాలా ఇంప్రెసివ్గా ఉంది టీం. బట్ దే హ్యావ్ సమ్ స్మాల్ రిక్వైర్మెంట్స్. అదేంటో మనం చూద్దాం. ఎవరెవరు రిలీజ్ చేశారు? మ్యాక్స్వెల్ని రిలీజ్ చేశారు. మ్యాక్స్వెల్ ఇటీవల కాలంలో అతను ఆడుతున్న తీరు ఐపీఎల్లో ఆస్ట్రేలియాకి బాగానే ఆడతాడు. సో అందుకని మ్యాక్స్వెల్ని రిలీజ్ చేసి తప్పలేదు. జాష్ ఇంగ్లీష్ గురించి రికీ పాండింగ్ చెప్పడం ఏంటంటే అతను సీజన్ అంతా అవైలబుల్ ఉండడు. అయితే వీ హ్యాస్ డన్ వెల్ యాక్చువల్లీ. సీజన్ అంతా అవైలబుల్ ఉండడు కాబట్టి అతను కూడా రిలీజ్ చేసామని చెప్పారు. సో అది మెయిన్. ఆరన్ హార్డీ అతను కూడా 1.25 crores అంతగా తీసుకున్నారు. మ్యాక్స్వెల్ ఇంగ్లీష్ కలిపి ఒక 7 కోట్లు, ఇతనితో ఒక 1.5 crores. సో వాళ్ళ దగ్గర చిన్న అమౌంటే ఉంది, 11.5 crores. అండ్ కైల్ జెమిసన్ రీప్లేస్మెంట్గా వచ్చాడు. యాక్చువల్గా అతను ది కౌంట్లోకి రాడు. సో కొద్ది మందిని మాత్రమే రిలీజ్ చేశారు. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ రిటెన్షన్స్లో యంగ్స్టర్స్ ఉన్నారు. లైక్ మన ఆంధ్ర కురాడు పైలా అవినాష్ కానీ, సూర్యాన్ షడ్గే, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను అనే ఒక పంజాబ్ బ్యాట్స్మెన్. ముషీర్ ఖాన్ మొదలు సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్. అండ్ సూర్యాన్ షడ్గే కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. అతను కూడా మంచి బిగ్ హిట్టింగ్ చేస్తాడు, కొంత మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. సో ఇలాంటి వాళ్ళ యంగ్స్టర్స్ని దే కెప్ట్ ఫెయిత్ ఇన్. విష్ణు వినోద్ కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ కేరళ. సో వాళ్ళని పెద్దగా ట్రై చేసిన చేయకపోయారు. వాళ్ళని కూడా కొన్ని టీమ్స్ ఏం చేశాయంటే 1-2 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చి వీళ్ళని కూడా వెళ్ళేద్దాం, మళ్ళీ ఇంకెవరైనా తీసుకుందాం. అలా కాకుండా దే హ్యావ్ సీన్ సమ్ స్పార్క్ ఇన్ దెమ్. వాళ్ళలో కొంత స్పార్క్ ఉండడం చూశారు. ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేద్దాం, వాళ్ళకి లాంగ్ రన్ ఇద్దాం, వాళ్ళని ఇంకా మనం తయారు చేద్దాం. అంటే యూత్లో వాళ్ళు చూపించిన ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 11 బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ఎక్స్ట్రా ప్లేయర్స్ అందరినీ మార్చేసుకోవచ్చు, కానీ అలా చేయలేదు. కొంత అమౌంట్ వస్తుంది. దాంతో ఏంటంటే ఈ బ్యాకప్స్ బదులు దే కుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఏ బిగ్గర్ ప్లేయర్. అంటే వాళ్ళు 30 లక్షలు 40 లక్షలకు వచ్చినా 3-4 కలిపితే 1 కోటి రూపాయలు అవుతుంది కదా. బట్ ఆ రకంగా థింక్ చేయలేదు. వాళ్ళు యంగ్స్టర్స్ మీద ఫెయిత్ ఉంచారు. అది నాకు నచ్చిన విషయం వీళ్ళ టీం విషయంలో. సో దాంట్లో మనకి ఆ రికీ పాంటింగ్ మార్క్ కనిపిస్తుంది. రికీ పాంటింగ్ ఎవరినైనా సెలెక్ట్ చేశాడంటే దాని వెనకాల రీజన్ ఉంటుంది. అతని టాలెంట్ సెర్చ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. టాలెంట్ స్కౌటింగ్ విషయంలో వాళ్ళ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడంలో అతను చాలా ఎక్స్పర్ట్ అని నాకు అనిపిస్తుంది. బహుశా ఆ మార్క్ నాకు అక్కడ కనిపించింది. అండ్ కోర్స్ ఇంకా మనం వీళ్ళ ఫస్ట్ 11 ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ రిలీజెస్, పెద్దగా వీళ్ళు యాడ్ చేసుకునేది కూడా లేదు. దాంట్లో ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాంష్ ఆర్య అట్లా ఎప్పటిలాగా ఓపెన్ చేస్తారు. శ్రేయస్ అయ్యర్ at number 3, నెహాల్ వడేరా at 4, స్టాయినస్ at 5, మిచెల్ ఓవెన్ని ఇంజరీ రీప్లేస్మెంట్ తెచ్చుకొని అతను అంటే మీరు ఇంజరీ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ని మీరు యూ కెన్ రిటైన్ దెమ్. సో ఆ రకంగా రిటైన్, వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. చాలా బిగ్ హిట్టింగ్ చేస్తాడు. ఇండియాతో ఈ మధ్య ఆడిన మన వాళ్ళు వెళ్ళి ఆ వైట్ బాల్ క్రికెట్ ఆడారు కదా ఆస్ట్రేలియాలో, అప్పుడు కూడా ఈ మేడ్ హిజ్ మార్క్. అండ్ ఈ కెన్ బౌల్ సమ్ బౌలింగ్, స్పేస్ బౌలింగ్ చేయగలుగుతాడు. బిగ్ మ్యాన్. సో ఎక్సైటింగ్ టాలెంట్ అతను. సో అతన్ని పెట్టుకున్నారు. బహుశా మ్యాక్స్వెల్ ప్లేస్లో అతన్ని వాళ్ళు ఇంగ్లీష్ ప్లేస్లో కానీ మ్యాక్స్వెల్ ప్లేస్లో కానీ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ హిమ్ యాజ్ మిడిల్ ఆర్డర్ బిగ్ హిటర్. శశాంక్ సింగ్ వాళ్ళ ఫినిషరు. అజ్మతుల్లా ఉమర్జాయ్, కోర్స్ మార్కస్ స్టాయినస్ గురించి చెప్పు కదా ఆల్రెడీ. మార్కో యాన్సన్, హర్ప్రీత్ సింగ్, హర్షదీప్ సింగ్ అండ్ యూజీ చాహల్. సో పర్ఫెక్ట్గా ఉంది 11. ఏమైనా ఉమర్జాయ్ అంత ఎక్సైటింగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎస్, డన్ వెల్. 9 మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. పెద్దగా బ్యాటింగ్ రాలేదు వచ్చిన వాటిలో, కానీ హీ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్ ద టీమ్. సో ఉమర్జాయ్ బదులు ఇంకెవరైనా ఒక ఆల్రౌండర్ కావాలని వాళ్ళు అనుకుంటే
అలా వాళ్ళు ఏమైనా ట్రై చేయొచ్చు. దే కెన్ గో ఫర్ సంబడి లైక్ లియామ్ లివింగ్స్టన్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. లియామ్ లివింగ్స్టన్ ఎందుకంటే వీళ్ళకి స్పిన్ కూడా పెద్దగా లేరు. వీళ్ళకి హర్ప్రీత్ బ్రార్ అండ్ యుజి చాహల్ తప్ప స్పిన్నర్స్ లేరు. మీకు లియామ్ లివింగ్స్టన్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కెన్ బౌల్ బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ రెండు వేస్తారు కాబట్టి అతను మీకు ఇక్కడ ఆఫ్ స్పిన్ లేని లోటు తీర్చలేదు. సో లియామ్ లివింగ్స్టన్ కుడ్ బి అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దెమ్. అంటే ఒకవేళ పేస్కి అనుకూలంగా ఉండే చోట్ల దే కెన్ ప్లే ఉమర్ జై యాజ్ దే సిక్స్త్ బౌలర్. లేదు స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంటుంది అని అనుకుంటే, థర్డ్ స్పిన్నర్ కావాలనుకుంటే దే కెన్ ప్లే లియామ్ లివింగ్స్టన్. సో లియామ్ లివింగ్స్టన్ కుడ్ బి ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దెమ్. అండ్ ఇంకొక ఫారిన్ స్లాట్ కూడా ఉంది, దానికి దే మే హ్యావ్ టు గో ఫర్ కీపర్ బ్యాట్స్మెన్. లేకపోతే ఇండియన్ కీపర్ అని తీసుకోవచ్చు. బట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటే జానీ బేస్టో, జేమీ స్మిత్ కొంచెం ఎక్కువ అమౌంట్కి వెళ్తుంది. జానీ బేస్టో వాళ్ళ దగ్గర 11.5 crores ఉన్నాయి. సో ఒక కీపర్ బ్యాట్స్మెన్ టామ్ మ్యాంటన్ కానీ ఎవరో ఒకరిని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దే నీడ్ ఎక్స్ట్రా కీపర్. విష్ణు వినోద్, ప్రభు సిమ్రన్తో పాటు ఇంకొక కీపర్ కావాలి కాబట్టి. లేదు కీపర్ ఇద్దరు చాలు, లేకపోతే ఇండియన్ కీపర్ తీసుకున్న థర్డ్ కీపర్గా అనుకుంటే దే కెన్ గో ఫర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ లాస్ట్ టైం 9 crores వెళ్ళాడు. ఇప్పుడు అంత అమౌంట్కి వెళ్ళాడు. ఐ థింక్ దే కెన్ గెట్ హిమ్ ఫర్ 3-4 crores. సో లియామ్ లివింగ్స్టన్ అండ్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ కోసం వెళ్తాడు రికీ పాంటింగ్ అని నాకు ఎందుకో గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ ఫ్రేజర్ మెగ్గర్క్ ఆస్ట్రేలియన్ అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా రిక్వైర్మెంట్ లేదు. ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభు సిమ్రాన్ అండ్ డూయింగ్ వెల్. బట్ స్టిల్ అవసరం అనుకుంటే అతను కూడా దే కెన్ కీప్ ఇన్ ద లూప్. సో అందుకని అతని కోసం వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే అనుకున్నట్టుగా బేస్టో కానీ మనకి కీపర్. సో ఈ రెండు ఫారిన్ స్లాట్స్లో వాళ్ళకున్న ఆప్షన్స్. దే కెనాట్ గో ఫర్ రసల్. ఆండ్రే రసల్ చాలా బాగుంటాడు వీళ్ళకి వస్తే. ఆండ్రే రసల్ కనుక ఈ టీంలోకి రాగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను ఆ లేట్ ఆర్డర్లో అంటే నెంబర్ 7, నెంబర్ 8లో ప్రమాణాన్ని హిట్టింగ్ చేయగలడు. తర్వాత ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ ఒక ఫుల్ స్పెల్ కూడా బ్యాక్ ఎండ్లో ఇవ్వగల బౌలర్. బట్ ఐ థింక్ అతను అంత తక్కువ అమౌంట్ కాదు. అట్లీస్ట్ ఒక 10 crores పలుకుతాడని అనుకుంటున్నాను ఈ యాక్షన్లో. సో వీళ్ళు అతను తీసుకోవడం కొంచెం కష్టంగానే నాకు కనిపిస్తుంది. దే మైట్ నాట్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ నీడ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే, ఫారిన్ ఫాస్ట్ బౌలర్. బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ లోకీ ఫెర్గ్యూసన్, తర్వాత మరి ఎవరో ఉన్నారు కదా జేవియర్ బ్యాట్లెట్, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. అండ్ మార్క్ యాన్సన్ ఆల్రెడీ ఉన్నాడు. సో దే డోంట్ నీడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్సో. సో అందుకని ఫ్రేజర్ మెగ్గర్క్, బేర్స్టో అండ్ లియామ్ లివింగ్స్టన్ వీళ్ళు వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్లో వాళ్ళ ఛాయిస్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ఇండియన్ ప్లేయర్స్కి 2 బర్తులు మాత్రం ఇండియన్ కూడా. దాంట్లో స్పిన్నర్ కావాలి కదా ఇప్పుడు. ఎందుకంటే మీకు హర్ప్రీత్ బ్రార్ అండ్ చాహల్ తప్ప వాళ్ళకి స్పిన్నర్స్ లేరు. సో అందుకని దే మైట్ గో ఫర్ ఇండియన్ స్పిన్నర్. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నారు కాబట్టి మీకు ఆఫ్ స్పిన్నర్ కావాలంటే దే కెన్ గో ఫర్ తనిష్ కోటియాన్ కోసం వెళ్ళొచ్చు. వీళ్ళు బిష్నోయ్ వస్తే బాగుంటుంది టీం. బిష్నోయ్ కనుక వస్తే చాలా బాగుంటుంది. బిష్నోయ్ మీకు అంత చిన్న అమౌంట్, వీళ్ళ దగ్గర 11.5 crores దే కెనాట్ గెట్ బిష్నోయ్. సో తనిష్ కోటియాన్ అంటే ఒక యంగ్ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. స్పిన్ రిమైనింగ్ 2 slotsలో ఎందుకంటే బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి. ముషీర్ ఖాన్ ఆల్సో కెన్ బౌల్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తారు ముషీర్ ఖాన్. బట్ హీఈస్ బేసికలీ అ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్. అండ్ సో వాళ్ళకి ఆల్రెడీ యంగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి అవినాష్ కానీ సూర్యాన్ష్ షెట్కే కానీ. సో దే విల్ గో ఫర్ 1 ఆఫ్ స్పిన్. ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలంటే దే కెన్ గో ఫర్ సంబడి లైక్ షేక్ రషీద్, అభినవ్ మనోహర్ ఇలాంటి వాళ్ళ కోసం, మహిపాల్ లోమ్రోర్, ఎక్స్పీరియన్స్డ్ మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్ళ కోసం వెళ్ళచ్చు. సో వాళ్ళకు కొన్ని 4 స్లాట్స్లో వాళ్ళు ఫిలప్ చేయాలంటే ఒక సెకండ్ ఇండియన్ ప్లేయర్ ఫిలప్ చేయొచ్చు. 2 ఫారిన్ స్లాట్స్ అయితే ఫిలప్ చేస్తారు, ఐఎమ్ వెరీ మచ్ షూర్. అండ్ ఇంకొక ఇండియన్ స్పిన్నర్ని తనిష్ కోటియాన్ లాంటి ఒక ఇండియన్ స్పిన్నర్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను. కుమార్ కార్తికేయ సింగ్ ఈజ్ అనదర్ ఆప్షన్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. అండ్ ఐ థింక్ దే హ్యావ్ వాళ్ళ చాలా క్లారిటీ ఉంది, చాలా క్లారిటీతో వెళ్తున్నారు వాళ్ళు. టీం చాలా బాగా సెట్ అయింది కాబట్టి విత్ ది వండర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ అండ్ కోచ్ రికీ పాంటింగ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అది కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. దే షేర్ వెరీ గుడ్ కెమిస్ట్రీ, పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్. అందుకే వాళ్ళు మంచి రిజల్ట్స్ ఇచ్చారు. పంజాబ్ కింగ్స్కి ఎప్పుడూ లేనట్టుగా వాళ్ళు పేర్లు మార్చుకొని దాదాపు సీజన్కి ఒక కెప్టెన్ చెప్పిన మార్చుకొని అన్ని రకాలుగా వాళ్ళు ఆక్షన్కి వెళ్ళేటప్పుడు గతంలో వీళ్ళు ఎలా వెళ్ళారంటే ఆక్షన్కి పెద్ద అమౌంట్తో వెళ్ళేవారు, 50 కోట్లు 40 కోట్లు అట్లా వెళ్ళేవారు. కానీ ఈసారి వీళ్ళు అందరికంటే లీస్ట్ వెళ్ళారు. సో చాలా గతంలోతో పోలిస్తే మినీ ఆక్షన్కి ఆల్మోస్ట్ మెగా ఆక్షన్ లెవెల్లో వెళ్ళవచ్చు. ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కెప్టెన్ మార్చేసి కోచ్ని మార్చేసి అన్ని చేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు బాగా టీం సెట్ అయింది కాబట్టి దే ట్రైంగ్ టు ఎంజాయ్ దట్ సక్సెస్
అదే కాంబినేషన్తో వెళ్తున్నారు విత్ ఆల్ యంగ్స్టర్స్ ఇంటాక్ట్. మరి వీళ్ళ చాయిస్లో ఇంకెవరన్నా ప్లేయర్స్ ఉంటారా? మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు అనుకుంటున్నారు, అది నాకు కామెంట్స్లో చెప్పండి.